అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా అనే మాస్ డైలాగ్లతో మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులను అలరించిన చిత్రం గ్యాంగ్ లీడర్. విజయ్ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఒకవైపు యాక్షన్ క్రైమ్ సీక్వెన్స్తో సాగుతూనే మరోవైపు విజయశాంతి చిరు మధ్య కెమిస్ట్రీ, ప్రేమ పాటలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. మే 9, 1991 విడుదలైన ఈ మూవీ 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బ్లాక్ బస్టర్ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం. దర్శకుడు విజయ్ బాపినీడు తొలుత అనుకున్న కథ వేరు. తన మనసుకు బాగా నచ్చిన ఫ్యామిలీ డ్రామా బొమ్మరిల్లు తరహా కథతో చిరంజీవి సోదరుడు నాగబాబుతో సినిమా తీయాలని అనుకున్నారు. షోలేలోని గబ్బర్ సింగ్ డైలాగు ప్రేరణతో అరయో సాంబా అని టైటిల్ పెట్టాలి అనుకున్నారు. అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అప్పటికే బాపినీడు మెగాస్టార్ సినీ మ్యాగజైన్ను నడుపుతున్నారు. అందులో సినీ రచయిత సత్యమూర్తి గ్యాంగ్ లీడర్ పేరుతో సీరియల్ రాయడం మొదలుపెట్టారు. ఆ టైటిల్ను తీసుకొని తాను మొదట అనుకున్న కథలో మార్పులు చేసి చిరంజీవికి వినిపించారు. బాపినీడు చెప్పిన కథ నచ్చకపోవడంతో చిరంజీవి ఎలాంటి మొహమాటం లేకుండా చేయనని చెప్పేశారు. చిరు నో చెప్పిన గ్యాంగ్ లీడర్ కథను ఒకానొక సందర్భంలో పరుచూరి బ్రదర్స్కు వినిపించారు దర్శకుడు బాపినీడు. కథ విన్న వెంటనే పరుచూరి బ్రదర్స్ 3 రోజులు టైం ఇస్తే మొత్తం మార్చిస్తానని దర్శకుడికి మాటిచ్చారు. ఇందుకు చిరు కూడా సరే అనడంతో బాపినీడు రాసిన కథకు కొన్ని ఆసక్తికర విషయాలను జోడించి చిరుకి పరుచూరి గోపాలకృష్ణ వినిపించారు. కథ విన్న వెంటనే సినిమా చేయడానికి చిరు ఒప్పుకున్నారు. బాపినీడు రాసిన గ్యాంగ్ లీడర్ కథలో మురళీమోహన్తో పాటు హీరో స్నేహితులు కూడా ఒకేసారి మృతి చెందుతారు. ఈ కథను బాపినీడు చెప్పగానే అందరూ ఒకేసారి చనిపోతే ఆసక్తి ఏముంటుంది, గ్యాంగ్ లేకుండా అసలు గ్యాంగ్ లీడర్కి అర్థమే ఉంటుంది అని పరుచూరి బ్రదర్స్ అడిగారట. అలా పరుచూరి గోపాలకృష్ణ అందరూ ఒకేసారి చనిపోకూడదనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేసి ఇప్పుడు మనం చూస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమా కథగా మార్చారు. అంతేకాదు విజయశాంతి, రావు గోపాలరావు పాత్రలో కూడా ఆసక్తి ఉండేలా మార్పులు చేశారు. గోపాలకృష్ణ చెప్పిన కథ నచ్చడంతో డేట్స్ చూడమని అల్లు అరవింద్కి చిరు సూచించారు. గోపాలకృష్ణ కథ చెబుతున్నప్పుడు అరవింద్ రికార్డు చేసుకున్నారని ఒకానొక సందర్భంలో పరుచూరి బ్రదర్స్ తెలిపారు. ఎందుకు రికార్డ్ చేసుకుంటున్నారు అని అడగగానే, మీరు మాటలతో మాయాజాలం చేసేస్తారు కాబట్టి ఇంటికి వెళ్ళాక ఒకసారి ఈ కథను విని ఎలా ఉందో చెబుతాను అని అరవింద్ అన్నారట. రఘుపతి, రాఘవ, రాజారాం అనే 3 అన్నదమ్ముల సెంటిమెంట్తో కథను తీర్చిదిద్దారు. స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరగా తిరిగే నిరుద్యోగ యువకుడైన హీరో తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాక సొంత అన్నయ్యను అన్యాయంగా చంపిన విలన్లను తుదముట్టించడం కథాంశం. మే 9, 1991 విడుదలైన గ్యాంగ్ లీడర్ తెలుగు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. టాలీవుడ్ క్వీన్ సమాంతా రుతుప్రభు మరోసారి తన గ్లామర్తో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నారు. ది నర్డ్ మ్యాగజైన్ మే 2026 కవర్ షూట్ కోసం ఆమె చేసిన ఫోటోషూట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మెటాలిక్ గౌన్ నుండి ముత్యాల డ్రెస్ వరకు సమాంతా ధరించిన ప్రతి అవుట్ఫిట్ ఒక అద్భుతంలా ఉంది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, సినిమాల్లో మహిళల ప్రాధాన్యత గురించి ఆమె చెప్పిన మాటలు అభిమానుల మనసు గెలుచుకున్నాయి. సమాంతా ఈ ఫోటోషూట్లో చాలా డిఫరెంట్ లుక్స్లో కనిపించారు. ముఖ్యంగా డీప్ నెక్ లైన్తో ఉన్న మెటాలిక్ మెష్ గౌన్లో ఆమెను చూస్తుంటే ఒక దేవతలా అనిపిస్తుంది. ఆమె చుట్టూ ఉన్న మంచు దిమ్మెలు, ఆ డ్రెస్కి ఉన్న అద్దాల టాజల్స్ ఒక డ్రామాటిక్ ఎఫెక్ట్ని ఇచ్చాయి. సమాంతా ఫేస్ ఎప్పుడు పర్ఫెక్ట్ అని ఈ షూట్లో ఆమె లుక్ చూస్తే అది మరోసారి రుజువైందని నెటిజన్స్ కమెంట్ చేస్తున్నారు. మరో లుక్లో సమాంతా ఐవరీ కలర్ ముత్యాల డ్రెస్లో దేవకన్యలా మెరిసిపోయారు. ఈ అవుట్ఫిట్ను చేత్తో కుట్టిన ముత్యాలతో చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీనికి తోడు బుల్గారీ జ్యువెలరీ, రెనే కావిల్లా ఫుట్వేర్తో సమాంతా లుక్ కంప్లీట్ అయింది. ఇక ఈ అవాంట్ గార్డ్ స్టైల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సినీ నటి, హీరో అక్కినేని నాగచైతన్య భార్య శోభితా ధూళిపాల తన కెరీర్లోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. నాగచైతన్యతో వివాహం తర్వాత వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే వృత్తిపరంగా కూడా ఆమె బిజీగా ఉంటున్నారు. దుబాయ్కి చెందిన ప్రముఖ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ శ్రీలత అడేపల్లి ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న తెలుగు మహిళలను అభినందిస్తూ ఒక ప్రత్యేక వీడియోను రూపొందించారు. ఈ జాబితాలో శోభిత పేరును కూడా ప్రస్తావించడం విశేషం. ప్రపంచ వేదికలపై తెలుగువారి ప్రతిభను చాటుతున్న మహిళలందరినీ ఒకే చోట చేర్చి గౌరవించడం అందరినీ ఆకట్టుకుంది. శ్రీలత పోస్టుపై శోభిత స్పందిస్తూ తన జీవిత సూత్రాన్ని పంచుకున్నారు. జీవితంలో మనం చేసే ప్రతి పని మన మనసు చెప్పిన దారిలోనే ఉండాలని, అప్పుడే ఆ క్షణాలు అర్థవంతంగా ఉంటాయని చెప్పారు. ఇతరుల కోసం కాకుండా మనం నిజాయితీగా ఉండటం, మనల్ని మనం గౌరవించుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు. ఒకరి
ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ద్వారానే సమాజంలో మహిళలు మరింత ఎత్తుకు ఎదుగుతారని తెలిపారు. తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న దళపతి విజయ్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కలగం ద్వారా సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టబోతున్నారు. విజయ్ రాజకీయ ప్రయాణంపై దక్షిణాది చిత్ర పరిశ్రమలో విపరీతమైన చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఒక క్రేజీ వీడియోను విడుదల చేస్తూ విజయ్ అన్నపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. సినిమాలో తన నటనతో డ్యాన్స్తో ఊరు వాడను ఉర్రూతలూగించిన విజయ్ ఇప్పుడు పాలకుడిగా బాధ్యతలు స్వీకరించే సమయం ఆసన్నమైందని జానీ మాస్టర్ అభిప్రాయపడ్డారు. విజయ్ రాజకీయ పార్టీ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో భారీ ఎత్తున శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఈ క్రమంలో జానీ మాస్టర్ తన వీడియో ద్వారా విజయ్కు సంఘీభావం తెలపడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. విజయ్ ప్రమాణ స్వీకార వేడుక ఆ అద్భుత క్షణం కోసం తానెంతో ఆతృతగా వేచి చూస్తున్నానని జానీ మాస్టర్ తన సందేశంలో పేర్కొన్నారు. సి జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఆ సన్నివేశాన్ని ఊహించుకుంటూనే రోమాంచితంగా ఉందని ఆయన ఎమోషనల్ అయ్యారు. భారీ వేదికపై విజయ్ అన్న ఆ పదాలు పలుకుతుంటే చూడటం ఒక సుందర స్వప్నంలా ఉంటుందని తన మనసులోని మాటను బయటపెట్టారు. భారతీయ సినీ చరిత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఒక కొత్త అర్థం చెప్పిన చిత్రం దృశ్యం. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక సామాన్యుడు చట్టంతో చేసిన పోరాటం అందరినీ థ్రిల్ చేస్తాయి. ఇప్పుడు అదే సిరీస్లో భాగంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న దృశ్యం 3 విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ సినిమా స్థాయిని మరో మెట్టెక్కించింది. మోహన్ లాల్ తన సహజ సిద్ధమైన నటనతో జార్జ్ కుట్టి పాత్రలో మళ్లీ పరకాయ ప్రవేశం చేశారు. పాత కేసు మళ్లీ తిరగదూడటం, దాని నుంచి తప్పించుకోవడానికి ఆయన వేసే ఎత్తుగడలు ట్రైలర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు జీతు జోసెఫ్ ఈసారి కథను మరింత లోతుగా చిక్కుముడి వీడని మిస్టరీలా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. గత 2 భాగాల్లో పోలీసుల నుంచి తెలివిగా తప్పించుకున్న జార్జ్ కట్టి కుటుంబం ఈసారి ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతుంది అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ట్రైలర్లో కనిపించే ప్రతి ఫ్రేమ్ ఒక కొత్త ప్రశ్నను సంధిస్తుంది. ఒక సామాన్య కేబుల్ ఆపరేటర్ చట్టానికి దొరకకుండా తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు అనే పాయింట్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ పెంచుతోంది. నటి మీనా తన పాత్రలో ఒదిగిపోగా మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఈసారి జార్జ్ కుట్టిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని వేసే ప్లాన్స్ థ్రిల్లింగ్గా ఉన్నాయి. తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కలగం పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. వామపక్ష పార్టీలు విధుతలై చిరుతైగల్ కట్చి మద్దతు ప్రకటించడంతో టీవీకే కూటమి మ్యాజిక్ ఫిగర్ను అందుకుంది. ఈ నేపథ్యంలో విజయ్ త్వరలోనే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటును కోరనున్నారని తెలుస్తోంది. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. విజయ్ ఆ విజయంపై తన ఆనందాన్ని, అభిప్రాయాలను పంచుకుంటూ మనోజ్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తమిళనాడులో ప్రజల తీర్పే అత్యున్నత శక్తి, మార్పు కోసం ప్రజలు ఏకమైతే చరిత్ర కూడా మారిపోతుంది అని పేర్కొన్నారు. ఎన్నో విమర్శలు, ట్రోల్స్, అడ్డంకులు ఎదురైనా తన తొలి ఎన్నికల్లోనే విజయ్ సత్తా చాటారని కొనియాడారు. దళపతి విజయ్ అనే పేరు ఇప్పుడు సామాన్య ప్రజల్లో ఆశకు ప్రతీకగా మారింది. ప్రజలను గుండెల్లో పెట్టుకునే నాయకులను తమిళనాడు ఎప్పుడూ ఆదరిస్తుంది అని మనోజ్ పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ విజయం కాదని, మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రజల భావోద్వేగానికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం కరుపు విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి బ్రిటన్ సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ లేకుండా అన్కట్ 15 సర్టిఫికేట్ జారీ చేసింది. మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి ఇప్పటికే భారత సెన్సార్ బోర్డు UBA సర్టిఫికేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. UK, యూరప్లో ఈ సినిమాను పంపిణీ చేస్తున్న అహింస ఎంటర్టైన్మెంట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. UK సెన్సార్ బోర్డు కరుపు చిత్రాన్ని వీక్షించి కట్స్ లేకుండా 15 రేటింగ్ ఇచ్చింది. మే 14న థియేటర్లో భారీ పండగ వాతావరణం ఖాయమని నిర్మాణ సంస్థ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే లక్ష్యంతో అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన ది మోనిట్ ఇన్
చిత్రం పట్టాలెక్కడానికి సిద్ధమైంది. డైరెక్టర్ బిఎస్ రావు భారతీయ సినిమా చరిత్రలో ఎప్పుడూ చూడని సరికొత్త విజువల్ వండర్ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. కేవలం 100 కోట్లను మాత్రమే కాకుండా 1000 కోట్ల వసూళ్లను టార్గెట్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలో ఉండబోయే ఈ సినిమా తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ను పూర్తిగా మార్చేస్తుందని చిత్ర దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ విభాగంలో అనుభవం ఉండటంతో టాలీవుడ్లో మొట్టమొదటిసారిగా ఈ చిత్రాన్ని ఐమాక్స్ 8K ఫార్మాట్లో రూపొందించాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ ఫార్మాట్ను ఇక్కడ పరిచయం చేయడం ద్వారా ప్రేక్షకులకు ఒక వినూత్నమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. టెక్నాలజీ పరంగా రాజీ పడకుండా ప్రతి ఫ్రేమ్ను ఒక విజువల్ పోయట్రీలా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ చిత్ర కాన్సెప్ట్ గురించి దర్శకుడు బిఎస్ రావు మాట్లాడుతూ, మానవత్వం విఫలమైనప్పుడు మానిటీ ఏం చేస్తుంది అనే ఒక విలక్షణమైన పాయింట్తో ఈ కథ సాగుతుందని వివరించారు. తాజాగా ఈ చిత్రం నుంచి 2 అదిరిపోయే పోస్టర్లను విడుదల చేశారు. అందులోని ఓ పోస్టర్లో వెన్ హ్యూమానిటీ ఈజ్ నెగ్లెక్టెడ్ మ్యానిటీ అరైజెస్ అనే ట్యాగ్ లైన్ సినిమా ప్రధాన ఇతివృత్తాన్ని ఆసక్తిగా రివీల్ చేస్తుంది. I'm planning for the pan-India film, the Humanity.in. వచ్చిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా 8K ఫార్మాట్లో ప్లాన్ చేద్దామని చెప్పేసి లుక్ని నేను రివీల్ చేస్తున్నాను. మిగతావన్నీ అప్డేట్ మళ్ళీ ఒక 1 మంత్లో అంటే జూన్లోనే నేను మీకు ఇవ్వబోతున్నాను. ఏదున్నా మీకు ముందు అన్నీ చెప్పే ముందుకెళ్తానని చెప్తూ వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. కృతజ్ఞతలు. హ్యూమానిటీ ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేయబడుతుందో అప్పుడు హ్యూమానిటీ ఏ విధంగా ఎరైజ్ అవుద్ది అనేది మెయిన్ కాన్సెప్ట్. అది మల్టీ ఎపిసోడ్స్తో మిగతా ఏ కాన్సెప్ట్స్ని టచ్ చేస్తూ ముందుకెళ్తున్నది ముందు చెప్తాను. మేము దాన్ని అంతా ఎట్లా ఏంటిది అనేది నేను క్లియర్గా చెప్తాను. హ్యూమానిటీ గురించి, స్టోరీ గురించి. కానీ ఇందులో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇప్పటివరకు టచ్ చేయని ఉంటాయి కాన్సెప్ట్స్ అన్నీ, ఎపిసోడ్స్ అన్నీ, ఈవెన్ విజువల్స్ యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్, ఇమాజిన్ ఆల్సో. సో దట్స్ వై ఐఎమ్ ట్రయింగ్ ద లార్జ్ స్కేల్ ఫార్మాట్ నెవర్ బిఫోర్ డన్ ఇన్ ఇండియా. సో దట్ ఈస్ ఐఎమ్ ప్లానింగ్. అంటే ఇప్పటివరకు మనకు ఇండియాలో ఈవెన్ అంటే రాజమౌళి గారికి ప్రయత్నం చేస్తే అంటే కాలేదు పాసిబిలిటీ 8K ఐమాక్స్ కెమెరాతో షూట్ చేద్దామంటే వారణాసికి అని తెలిసింది. సరే అంటే నేను దాన్ని కంపేర్ చేయడం చెప్పట్లేదు. అంటే సరే అది మీరు పక్కన పెడదాం. సో నేను ఏంటంటే ఐమాక్స్ కెమెరాను కూడా కొన్ని విజువల్స్కి వాడాలన్న ప్లాన్తో ఉన్నాను దీనిలోకి. ఈవెన్ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఎక్కడ అవసరమో అక్కడ డైరెక్ట్ ఐమాక్స్ కెమెరానే వాడాలని ఆలోచనతో ఉన్నాను. కానీ అది పాసిబుల్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నన్ను ఆ విధంగా అన్నారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది ఆ మాట. అది నేను అది చెప్పాలని కాదు, ఆయనకే పాసిబుల్ కాదు, నీకేనా పాసిబుల్ అవుతుంది కదా అన్నారు. సో నాకైతే పాసిబుల్ అయితే నేను అది ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పట్లేదు. ఆయనకే కానీ నాకెక్కడ అవుద్ది. కానీ అది అఫ్కోర్స్ అంటే మనం ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏది లేదు అనేది అది నేను బాగా నమ్ముతాను. నేను నమ్మకంతోనే నడుస్తాను. సో దట్స్ వై మై బ్యానర్ ఆల్సో లౌడ్ వర్డ్స్. నేను ఆల్వేస్ హోప్తోనే ముందుకెళ్తాను, నమ్మకంతోనే ముందుకెళ్తాను. ముఖ్యంగా అందరికీ నేను ప్రేమగానే చూస్తానని, ఎవరిని ముందు ఒకలాగా వెనుకొకలాగా చూడని మనిషిని నేను. సో ఆ నమ్మకంతో ముందుకెళ్తాను కాబట్టి పాసిబిలిటీగా ఇది 100% ఎక్స్పెక్ట్ చేసేదానికి ముందుకెళ్తానని నమ్మకంతోనే ఉన్నాను. అందులో నాకు ఏ డౌట్ లేదు.
ఎక్స్పెక్ట్ చేసింది 100% రీచ్ ఇంకా ఎక్కువనే ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కువనే ఉంటుంది. సో దానిలో మాత్రం డౌట్ లేదు. ఇంకా డౌట్ ఏదైనా చెప్పాలనుకుంటే నేను ముందు ఇంకా ఇస్తాను అప్డేట్స్ ఏమున్నా కూడా. ఇప్పటి వరకు మాత్రం ఓన్లీ మీకు లుక్ మాత్రమే మీకు చూపించాలి, లుక్ మాత్రమే రివీల్ చేయాలనే ఉద్దేశంతో జస్ట్ ఈ 2 లుక్కులు ఇచ్చారు మీకు. ఈ లుక్స్ని మీరు ఎంత ప్రేమగా మీరు నా మీద అంటే వైడర్గా మీరు పబ్లిష్ చేయగలిగితే అంత బెటర్ అని నా ఉద్దేశం. దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయండి, చేస్తారన్న నమ్మకంతో హోప్తోనే ఉన్నాను. దాన్ని వెనుకుండి నడిపిస్తున్న మన సురేష్ కొండెటి గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. కాబట్టి ఈ ఒక్క ప్రయత్నాన్ని, చిన్న ప్రయత్నాన్ని మీరు గొప్పగా ఆశీర్వదిస్తే మంచి మంచి ప్రాజెక్టులు ఇంకా ముందు చేయడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ కంటెంట్కి మించింది ఇంకేం లేదు ఇక్కడ. అవును, బడ్జెట్ అంటే పెద్ద స్టార్లోనే అనుకున్నాను ఇద్దరిని. ఆ 2 స్టార్లు ఓకే అంటే ఈ పాటికి యాక్చువల్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యేది మూవీ. సో అది కొంచెం అటు ఇటు అయ్యి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది ఆగిపోయింది, 1 ఇయర్ డిలే అయిపోయింది. ఇప్పుడు ముందుకు వస్తున్నాడు. అనుకున్న ఇద్దరిని అంటే వాళ్ళిద్దరనే అనుకునేది కానీ కాదు. యాక్చువల్లీ మైండ్లో ఎవ్వరు హీరో లేకుండా రాసుకున్న కాన్సెప్ట్ ఫస్ట్. అసలు మైండ్లో ఏ హీరోయిన్ ఎవ్వరు లేరు, జస్ట్ స్టోరీ కంటెంట్ మీదనే వెళ్ళిపోయాము. వన్స్ మార్కెట్కి వెళ్తే ఎక్కడికి వెళ్తే ఏ స్కేల్లో పాన్ ఇండియాలో బాగుంటుంది అన్నప్పుడు మాత్రమే ఈ విధంగా అయితే బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది, వీళ్ళు మనకు సెట్ అవుతారు అన్న ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నాను. కానీ ఆ ఇద్దరు ఎవరు ఏంటిది, సో ఇద్దరనే కాదు నాకు తెలిసి ఇందులో ఉన్న మెయిన్ లీడ్స్ అన్నీ చాలా వండర్ఫుల్గా ఉంటాయి అవి ప్లేలు. సో వాళ్ళందరూ మనకు అనుకున్నట్టు ఒకవేళ టైప్ అయి కరెక్ట్గా క్లియర్ అయితే నేను ఈవెన్ టెక్నికల్గా కానీ ఆర్టిస్టులు కానీ అన్నీ మీకు నేను ముందు త్వరలో చెప్తాను. టెక్నికల్గా కానీ మంచి లైనప్తోనే ఉన్నాం మేము, అందులో ఏ డౌట్ లేదు. సో ఆర్టిస్టులు మనకు పర్ఫెక్ట్గా ఒకవేళ ఇక అవి డీలింగ్ సెట్ అయిపోతే మీకు డీటెయిల్గా మేము ఇస్తాను ఇన్ఫర్మేషన్. అంటే మీరు సినిమా తీసినాక మేము రాజమౌళి గారిది ఇది అని చెప్పడంటే బాగుండేది. అసలు ఇంతవరకు సినిమానే స్టార్ట్ కాకముందు మీరు రాజమౌళి గారితో కంపేర్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఐమాక్స్ ఫార్మాట్ అనే దానికి 72 ఫార్మాట్స్లో ఫస్ట్ టైం రాజమౌళి గారు ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇంతవరకు వరల్డ్ ఎక్కడ జరగలేదు అది. ఆ ఫార్మాట్ని ఫస్ట్ టైం ఇండియాకి తీసుకొచ్చి ఫిలిం సిటీలో అంత అద్భుతమైన కాన్సెప్ట్ చేసి మనందరికీ చూపించారు. ఐమాక్స్ స్క్రీన్ ఇలా ఉంటుంది, ఐమాక్స్ స్క్రీన్లో ఉన్న ఫార్మాట్ ఇలా ఉంటుందని. మీరు ఒక సినిమా కూడా తీయకముందే ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. అంటే నేను యాక్చువల్గా సీజీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి టెక్నికల్గా ఏది పాసిబిలిటో అది అర్థమవుతుంది, మీ పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతుంది. అది మీరు టెక్నికల్ గా సౌండ్ ఉన్నారు కానీ బట్ మనం కంపేర్ చేసుకునే వ్యక్తులు కూడా మనకు కొంచెం సమూజ్యులుగా ఉండాలి. అంటే సారీ ఫర్ ద కంపారిజన్. ఎందుకంటే నేను ఎస్ఎస్ రాజు గారు చెప్పడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఈ ఐమాక్స్ కెమెరా అనేది ఒకటి నేను మైండ్లో అనుకున్నప్పుడు ఆయనకే పాసిబుల్ కానీ నీకేడ పాసిబుల్ అయితే అన్న మాట అన్నారు కాబట్టి ఆ టాపిక్ చెప్పాను నేను. అది వదిలేద్దాం అంతే, పాపం అనవసరంగా అది. సో ఇది నా నమ్మకంతో నేను చేస్తున్నాను. ఏంటి సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకుముందు ఏం చేశారు ఏంటి? ఇప్పుడు అంటే చెప్పాను కదా సీజీ బ్యాక్గ్రౌండ్, అది నేను ముందు ఇంకా మొత్తం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ లుక్ ఇంతవరకే వెళ్దాము, తర్వాత మిగతా విషయాలన్నీ మళ్ళీ కలుస్తూ ఉంటాం. అప్పుడు అన్ని డీటెయిల్ చెప్తాను నేను, ఏం జరిగింది ఏంటి విషయాలన్నీ. అంటే హ్యూమానిటీ గురించి కొంచెం వెళ్ళాలంటే మీ గురించి కూడా తెలియాలి కదా. నా గురించి తెలియడానికి అదే టెక్నికల్గా సీజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న సీనియర్ మోస్ట్. ఏమేమి సినిమాలు చేశారు ఇంతకుముందు? అవన్నీ ముందు చెప్తాను. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్తే దీనికి కొంచెం ఇప్పుడున్న ఈ లుక్ చూసి మీరు మాట్లాడండి సరిపోదు. అదే ఈ లుక్ మీదనే మాట్లాడండి, ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతే. ఇంకా మనము ఒక్కొక్కసారి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా బోల్డ్ అయిపోతుంటారు ఆటోమేటిక్గా. ఆ విషయాల గురించి మనం పక్కన పెట్టేసి ఇది ఇట్లాగే ముందుకు లుక్తోనే వెళ్దాం అంతే. థ్యాంక్స్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ అత్యంత స్పీడ్గా దూసుకుపోతుంది. ఒకవైపు ఊరమాసు లుక్తో రౌడీ జనార్దన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటే, మరోవైపు హిస్టారికల్ వారియర్గా రణబాలి మేకింగ్ వీడియో ప్రకంపనలు సృష్టిస్తుంది. తన భార్య రష్మిక మందనాతో కలిసి నటిస్తున్న రణబాలి కోసం విజయ్ చేసిన సాహసాలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రాహుల్ సాంకృత్యంతో చేస్తున్న భారీ హిస్టారికల్ డ్రామా రణబాలిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ చిత్రంలో విజయ్ ఒక శక్తివంతమైన వారియర్ పాత్రలో కనిపిస్తూ ఉండగా తన జీవిత భాగస్వామి రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండటం విశేషం. ఈ సినిమా కోసం విజయ్ ఎంతలా కష్టపడ్డాడో తెలియజేస్తూ మైత్రి మూవీ మేకర్స్ తాజాగా ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియోలో ఆయన పడ్డ కష్టం ప్రతి ఫ్రేమ్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధ క్షేత్రంలో వీరుడిలా పోరాడేందుకు విజయ్ తీసుకున్న శిక్షణ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా రణబాలి చిత్రంలో గుర్రపు స్వారీ సన్నివేశాలు సినిమాకి మేజర్ హైలైట్ కాబోతున్నాయని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియాలో సెగలు రేపుతుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా షేర్ చేసిన బోల్డ్ అండ్ స్టైలిష్ ఫోటోలు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కలర్ఫుల్ బికినీ టాప్, డెనిమ్ షార్ట్స్లో పూజ తన అందచందాలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఒక మంచి స్టూడెంట్లా నేను ఈ అసైన్మెంట్ను చాలా సీరియస్గా తీసుకున్నానంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. పూజా హెగ్డే అంటేనే గ్లామర్కు కేర్ ఆఫ్ అడ్రస్. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తుంటే కుర్రకారుకు చెమటలు పట్టడం ఖాయం. అగువా బెండీటా మాలోరి హార్వెస్ట్ బ్రాండ్కు చెందిన మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్ బికినీ టాప్లో ఆమె మెరిసిపోతుంది. దానికి జతగా లో రైజ్ డెనిమ్ షార్ట్స్, నడుముకి సన్నని చైన్ ధరించి పక్క బీచ్ లుక్లో స్టన్నింగ్గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు కేవలం ఫోటోలే కాకుండా పూజ ఇచ్చిన కాన్ఫిడెంట్ ఫోజులు ఆమె ఫ్యాన్స్ మనసు గెలుచుకుంటున్నాయి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.